భారతదేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్ర రాజధాని వైపు చూస్తూ ఆంధ్ర రాష్ట్ర రాజధాని రై 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 అంటే స్పీడ్గా పరిగెత్తిస్తున్నటువంటి మా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి మరియు నాకు తిరుపతి జిల్లా మొత్తంలో అన్ని విధాలుగా అన్ని సహకారాలు అందిస్తూ నాకు సపోర్ట్ ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు మా అన్న పులివిత్ అన్న గారికి, కాళేశ్వరం ఎమ్మెల్యే సుధీర్ అన్న గారికి, భావనన్న గారికి, విజయశాఖకి సునీల్ అన్న గారికి మరియు ఎమ్మెల్సీ శ్రీకాంత్ అన్న గారికి, అదేవిధంగా నాకు పార్టీలో జనరల్ సెక్రటరీకి అన్ని విధాలుగా నాకు సహకారం ఇస్తున్నటువంటి మా తల్లిగారైనటువంటి పనవాల లక్ష్మి గారికి, సుగుణమ్మ గారికి, నరసింహన్న గారికి, పస్తరాత గారికి, సదాశివ గారికి, సిఆర్ అన్న గారికి మరియు ముఖ్యంగా ఈరోజు ఇంతమంది ఇక్కడ హ్యాపీగా ఉన్నారంటే ఒక అఫీషియల్ సంతకం, ఆ సంతకమే మన కలెక్టర్. సో కాబట్టి కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి మరియు ఈరోజు ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా కూడా వాళ్ళు అన్ని విధాలుగా ల్యాండ్ ఎక్విజిషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి ఎంఆర్ఓ టీం కావచ్చు, ఆర్టీఓఆర్ కావచ్చు, అదేవిధంగా సబ్ రిజిస్టర్ ఆఫీసర్ నుండి డిఆర్ కానీ, తిరుపతి రూరల్, రేణిగుంట మొత్తం 3 అర్బనైజేషన్ ఆఫీసులు కూడా వాళ్ళు మాకు సహకరించారు. వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు. మరియు ముఖ్యంగా ఈరోజు మీరందరికీ ఉన్నారంటే దీనికి ముఖ్య కారణం మన నాయకుడు, మన భవిష్యత్ నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు మన భవిష్యత్ నాయకుడు లోకేష్ గారు దయతో ఈరోజు అనగా సత్యప్రసాద్ గారు, మన నారాయణ గారు దయతో ఈరోజు ఇన్ని వేల మందికి ఈరోజు జీవితాల్లో వెలుగు నింపారు. ఈరోజు మేము చూసినట్టయితే ఇదే చిట్టిపల్లి సమస్య 1979 నుంచి స్టార్ట్ అయింది. 2017 సంవత్సరంలో చెట్టిపల్లి అందరూ కూడా అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజు స్టార్ట్ చేసి తర్వాత 2018 సంవత్సరంలో దాని ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2019 జనవరిలో ఖచ్చితంగా సెటిల్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇంకో ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మనకు ఒక రాక్షస ప్రభుత్వం వచ్చి 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలు ఇక్కడి నుంచి మున్సిపల్ ఆఫీస్ అంతా తిప్పుతూ ఏమీ చేయకుండా మిమ్మల్ని అందరూ కూడా టైం పాస్ చేసుకుంటూ మీటింగ్స్ పెట్టుకుంటూ వాళ్ళు ఎక్కడైతే లాభం ఉందో అక్కడ చేసుకుంటూ ఇక్కడ దీంట్లో ఏమీ లాభం రాదు కాబట్టి వాళ్ళకి ఏమీ రాదనేసి ఆలోచించి దీన్ని టైం పాస్ చేసి వచ్చారు. కానీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం వచ్చినటువంటి అతి తక్కువ కాలంలోనే మీకందరికి కూడా దీన్ని సాల్వ్ అని చెప్పి కమిటీ అయ్యారు ఈరోజు. దాని తర్వాత మీకు అందరూ తెలియదు ఎంత కష్టపడ్డారో దీని వెనకాల మంత్రి గారు ఈరోజు